నమస్తే అండి. ఎంతో రుచికరమైన పాతకాలపు వంట తయారు చేస్తున్నాను, రండి చూడండి. ఎక్కడ మీరు ఆపకండి, లాస్ట్ వరకు చూడండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం రండి. నమస్తే అండి, నేను తొనుకొని చేస్తున్నాను, రండి చూద్దాం. ఇదిగోండి, ఇది నూక, బియ్యం నూక అండి. బియ్యం నూక కడిగేసి బియ్యం ఆరబెట్టేసి నూక. ఇది బెల్లం, 1/2 కేజీ బెల్లం, కొబ్బరి ముక్కలు, దానికి సరిపడగా శనగ పలుకులు, ఏలకపళ్ళు. ఈ బెల్లాన్ని మనం నీటిలోను 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటామండి. ఇది బెల్లం వేసాం కదా, ఇది మరిగిన తర్వాత కరిగి మరుగుతుంది. అప్పుడు అది కరిగిన తర్వాత ఈ బియ్యం, ఇది తునకం అంటారండి దీన్ని. పాత రోజుల్లో చేసుకునే వాళ్ళము, అప్పుడు మా అమ్మ అందరు చేసేవారు. ఆ రోజుల్లో టిఫిన్ ఏమి ఉండేవే కాదండి, శనివారం వస్తే ఇదే చేసేవారు. ఈ బియ్యం ఇప్పుడు అందులో కొబ్బరి ముక్కలు వేస్తున్నామండి. అది కరిగిపోయింది బెల్లం, కొబ్బరి ముక్కలు, శనగ పలుకులు, ఏలక పొడి వేస్తామండి. ఇప్పుడు అది నూకేస్తామండి, బియ్యం నూక. అది ఉడుకుతుండగా కొద్దిగా దగ్గరగా ఉడకాలండి. అది ఏలక పొడి అది కలుపుతూ ఉంటూ అది ఉడికిపోవాలి. కొద్దిగా అది దగ్గరికి అయిన తర్వాత దించేస్తామండి. ఈ కుడివండి చాలా మంచిదండి. ఇందులోనూ ఐరన్, బెల్లం అండి, కొబ్బరి ముక్కలండి, బియ్యం నూక, అన్నీ మంచివే. విటమిన్, ఒంటికి శక్తి. ఇవి వారానికి ఒక్కసారైనా చేసుకొని తింటే ఒంటికి చాలా మంచిదండి. ఇదిగో ఇలా దగ్గర పడ్డది కదా, ఈ దగ్గర పడింది దించేస్తామండి మనం. ఈ దించిన తర్వాత ఒక కళాయికి నూనె రాసుకోవాలండి. కళాయికి నూనె రాసుకోవాలండి. ఈ నూనె రాసిన తర్వాత దాంట్లోనూ పూర్వం కాలంలోనూ ఇది ఆకులేసి నిప్పుల మీద కాల్చేవారండి, దలసరిగా పెట్టేవారు. ఇప్పుడు మరి స్టవ్ మీద పెడుతున్నాం కాబట్టి అది అలా కాలదు కాబట్టి కొద్దిగా వేసుకుంటామండి. కొద్దిగా వేసుకొని చిన్న రొట్టెలా చేసుకొని దాని మీద పల్లె బొమ్మలించుకుంటాం. ఇది ఇలాగ వేసాం కదా, దీన్ని తడి నీళ్ళతోని సాఫ్ చేసుకోవాలండి. ఇది సాఫ్ అయిన తర్వాత ఇది ఇలా నీరు ఉన్నది కదా, ఈ నీరుని చేయి తడి చేసుకొని సాఫ్ చేసుకోవాలండి. ఈ సాఫ్ అయిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద సిమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు ఆకులు వేసేవాళ్ళండి. ఆకుకి నూనె రాసేసి దాని మీద ఆకేసి నిప్పుల మీద వేసేవారండి మా అమ్మాలు. ఇప్పుడు ఇదిగో ఇలా చేసుకుంటున్నాం. ఈ మంట చిన్న మంట పెట్టుకొని మీదన పళ్ళెం బొమ్మలు నించుకోవాలి. అది కొద్దిగా ఇటు కాలిన తర్వాత కొద్దిసేపు అయ్యాక తక్కువ మంటలో పెట్టుకోవాలండి. ఎక్కువ మంట అయితే మళ్ళీ మాడిపోతుంది. లోపల ఉడకాలి కాబట్టి తక్కువలో పెట్టాలి. అది ఉడికిన తర్వాత ఇదిగో కిందన ఒక పళ్ళెం పెట్టి తిరగేయాలండి. అప్పుడు మేము తిరగేసేవారు కాదండి, మీదన అగ్గేసేవారు కాబట్టి 2 పక్కలు బాగా ఉడికేది, చాలా బాగుండేది కూడా. ఇప్పుడు టేస్ట్ కొద్దిగా మారింది, కానీ అలాగే ఉంటుంది. చేసుకోండి, ఇది బయట దొరకదు, మనమే తయారు చేసుకోవాలి. అయిపోయిందండి. దీన్ని ముక్కలు కోసుకొని తింటే చాలా బాగుంటుందండి, అందరికీ ఇష్టపడుతుంది. ఈ ఛానల్ మీరందరూ చూస్తున్నారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ చూస్తారని మరీ మిమ్మల్ని కోరుతున్నాం. మా ఛానల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. కొద్దిగా ప్రాబ్లం వచ్చినా, ఇబ్బందిగా ఉన్నా మీరేమనుకోకండి. మళ్ళీ కలుద్దామండి. ఈ ఛానల్ ప్రారంభించి నెల 15 రోజులు అవుతుందండి. ఏమైనా తప్పు ఉంటే మన్నించండి.
నేను కొత్తగా స్టార్ట్ చేశాను. నాకు ఇంకా వాయిస్ కూడా చాలా తక్కువ. మాట్లాడడం కూడా కొద్దిగా భయంగా ఉంది. మీతో మాట్లాడాలని నాకు చాలా ఆశగా ఉంది. ఇంకా మీరు నాకు ఎంకరేజ్ చేస్తే మీకు ఇంకా ఇలాంటివి ఇంకా చేస్తానండి. మాకు లైక్లు ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.